అందరికీ నమస్కారం. తిరుమల బ్రహ్మోత్సవాల ప్రాముఖ్యత గురించి తెలియజేస్తాను. పురాణ నేపథ్యం ప్రకారం శ్రీనివాసుడు వెంకటాద్రిపై వెలిసిన తొలినాళ్లలో లోక కళ్యాణం కోసం బ్రహ్మదేవుడిని పిలిచి తనకు ఉత్సవాలు నిర్వహించమని ఆజ్ఞాపించాడట. బ్రహ్మదేవుడు 9 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించాడని, అందుకే వీటికి బ్రహ్మోత్సవాలు అని పేరు వచ్చిందని ప్రతీతి. తిరుమలలో జరిగే మిగిలిన ఉత్సవాలతో పోలిస్తే ఈ బ్రహ్మోత్సవాలు చాలా పెద్ద ఎత్తున అత్యంత వైభవంగా జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు. 2025లో తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్నాయి. సెప్టెంబర్ 16 కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే ఆలయ శుద్ధి. సెప్టెంబర్ 23 అంకురార్పణం బ్రహ్మోత్సవాలకు నాంది. సెప్టెంబర్ 24 ధ్వజారోహణం మొదటి రోజు బ్రహ్మోత్సవాల ప్రారంభం. సెప్టెంబర్ 28 గరుడ వాహనం అత్యంత ముఖ్యమైన రోజు. సెప్టెంబర్ 1 రథోత్సవం 6వ రోజు. అక్టోబర్ 2 చక్రస్నానం చివరి రోజు. బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఆరంభమై అనేక వాహనాల ఊరేగింపులతో కొనసాగి రథోత్సవంతో ముగిసేలా ఉండాలి అని భగవంతుడు ఆజ్ఞను అనుసరించి బ్రహ్మ ఈ బ్రహ్మోత్సవాన్ని నిర్వహిస్తాడు. ఇందులో ధ్వజారోహణానికి ముందు రోజు ఉత్సవ భాగంగా అంకురార్పణ జరుగుతుంది. తరువాత గరుడ ధ్వజ పటం ఎగరవేసి అన్ని లోకాల్లో ఉన్న అందరినీ ఉత్సవాలకు రమ్మని ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు నుండి వాహన సేవలు మొదలవుతాయి. ఆ వాహన సేవల వైభవాన్ని ఒకసారి స్మరించి తరించుదాం. వాహన సేవలు ఆదిశేషుని సేవతో ప్రారంభమవుతాయి. చిన్న శేషవాహన గోవింద, చిన్మయ రూప గోవింద, పెద్ద శేషవాహన గోవింద, పాహి మురారే గోవింద. శ్రీ వెంకటేశ్వరుడు కొలువై ఉన్న ఈ కొండ పేరే శేషాద్రి. అంటే స్వామి నివాసార్థం ఆదిశేషుడు తానే స్వయంగా కొండ రూపం దాల్చాడన్నమాట. ప్రపంచమంతా దేవుడికి శేషభూతం అంటే దాసభూతమే. ఇలా శేషవృత్తి చేసేవారిలో ఆదిశేషుడు అగ్రగణ్యుడు. శేషుడు భూధరుడు, శేషాద్రి భూధరమే. నిత్యం ఆ భగవంతునికి ఆసనంగా శయనంగా ఉండే భాగ్యం పొందిన శేషుడు ఎంతో పుణ్యాత్ముడు, ధన్యుడు. కైంకర్యాభిలాష అతనిలో మెండు. అందుకే శేషుడనే పేరు ఆయనకు సార్థకమయ్యింది. అందువలనే కాబోలు ఈ ఉత్సవాలలో శేషవాహనంపై స్వామి 2 రోజులు అంటే మొదటి రోజు రాత్రి, రెండో రోజు ఉదయము స్వామి తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తుల్ని కటాక్షిస్తాడు. హంసవాహన గోవింద, హింస నివారక గోవింద. హంస శబ్దం అతిస్వచ్ఛం, శుద్ధ పరమసత్వరూపం. అందుకే వేదాత్మకుడైన బ్రహ్మ హంసను తన వాహనంగా ఎంచుకున్నాడు. క్షీర నేర వివేకానికి ప్రసిద్ధి పొందింది హంస. అట్టి హంసను వాహనంగా చేసుకుని ఎంతో వైభవంగా ఊరేగుతాడు స్వామి. సింహవాహన గోవింద, నరసింహరూప గోవింద. మృగాల్లో నేను సింహాన్ని అని శ్రీకృష్ణుని గీతావచనం. సింహం గాంభీర్య పరాక్రమాలకు పుట్టినిల్లు. అడవికి రారాజు సింహం అంటే భగవంతునికి ఎంతో ఇష్టం. సింహవాహనంపై విజయం చేసే శ్రీవారి శోభ వర్ణనాతీతం. సింహవాహనంపై ఉన్న స్వామిని దర్శించిన భక్తుల ఆనందం అనంతం. కల్పవృక్షవాహన గోవింద, కామిత పరధ గోవింద. కల్పవృక్షం అంటే కోరిన కోరికలు తీర్చే శక్తి గల మహా మహిమాన్విత వృక్షం. భగవంతుడు కూడా భక్తుల కోరికలు తీరుస్తాడు. కాబట్టి భగవంతుడు భక్తుల పాలిటి కల్పవృక్షం. ఒక కల్పవృక్షం ఒడిలో మరో కల్పవృక్షం కూర్చుండేటట్లుండే ఈ కల్పవృక్ష వాహనం ఒక అపురూప దృశ్యం. భగవంతుడు కామిత ఫలదాతయని తెలుపడమే ఈ కల్పవృక్ష వాహనంలోని అంతరార్థం.
స్వరభూపాల వాహన గోవింద సర్వాంతర్యామి గోవింద. భూపాలకులందరూ భగవంతుని వాహన సేవకులే. విష్ణువంశ కలిగిన వారే పృథ్వీపాలకులవుతారని ఆర్యోక్తి. నారాయణుడు అంశ, భూపాలులందరూ అంశభూతులు. అంశ యొక్క అనుగ్రహం వలనే వారు ఏలుబడి సాగిస్తున్నారు. కాబట్టి భూపాలులందరూ కృతజ్ఞతా సూచకంగా ఒక వాహన రూపంగా రూపొంది స్వామి వాహనాన్ని మోసే జన్మ సాఫల్యం పొందుతారు. మోహిని అవతార గోవింద ఇహ పరదాయక గోవింద. శ్రీ వెంకటాచలపతికి ఈ వేషధారణ బహుభావగర్భితం, మహానంద సంధాయకం. ఈ వేషంలో పరమాత్మను చూడ్డానికి 1000 కన్నులైనా చాలవు. అమృతాన్ని దుష్టులైన రాక్షసులకు చెందనివ్వకుండా దేవతలకు మాత్రమే పంచడం కోసం విష్ణువు మాయామోహిని రూపం ధరించి లోకాలకు మహోపకారం చేశాడు. ఈ ఐతిహ్యానికి చిహ్నంగా స్వామి ఈ ఉత్సవాల్లో ఒకనాడు ఈ మోహిని రూపం ధరించి విహరిస్తాడు. స్వామివారి ఈ రూపాన్ని చూసిన వారి జన్మే ధన్యం. గరుడ వాహన గోవింద కరుణాసాగర గోవింద. అన్ని వాహనాల్లోనూ గరుడు వాహన సేవకు చాలా ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉన్నాయి. మూర్తిభవించిన భేదస్వరూపుడు గరుడు. విష్ణుమూర్తికి ధ్వజాది దేవత గరుడే కాబట్టి ఇట్టి మహిమాతిశయించే ఈ వఘరాజు స్వామికి మిక్కిలి అనుంగు సేవకుడయ్యాడు. కనుకనే ఈ ఉత్సవాల్లో గరుడు వాహన సేవకు ఎక్కువ ప్రాముఖ్యత కలిగింది. హనుమద్వాహన గోవింద అనాథరక్షక గోవింద. త్రేతాయుగంలో తను ఎంతో భక్తితో సేవించిన హనుమంతుణ్ణి తన సేవకునిగా ఎంచుకున్నాడు నారాయణ స్వరూపమైన శ్రీ వెంకటేశ్వరుడు. స్వామి శ్రీరామరూపంతో ధనుర్ధారి అయి హనుమద్వాహన వహించి విహరించే శోభ అపూర్వం. అది గాంచిన వారి జన్మే ధన్యం. స్వర్ణరథాధిష్టాన గోవింద ముక్తిప్రదాయక గోవింద. అదే రోజు సాయంకాలం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు బంగారు తేరులో సింహాసనాన్ని అధిష్ఠించి ఆలయ 4 మాలు వీధల్లో ఘనంగా ఊరేగి భక్తులను కటాక్షిస్తారు. ఈ ఉత్సవాన్ని దర్శించి భక్తులు పునీతులవుతారు. గజవాహన గోవింద నిజభక్త రక్షక గోవింద. ఏనుగు సామవేదం నుండి పుట్టింది కనుక దీనిని సామజము అంటారు. సాగర మదనమప్పుడు శ్రీ మహాలక్ష్మితో పాటు సాగరం నుండి ఉద్భవించింది కనుక ఐశ్వర్యానికి, ఠీవికి, గాంభీర్యానికి, ఘనతకు ప్రతీక అయ్యింది. నారాయణుణ్ణి ఆర్తితో స్మరించి మొసలి పొట్టు నుండి విముక్తి పొందింది. పద్మావతి శ్రీనివాసుల ప్రణయానికి నాంది పలికింది. ఇలా భగవంతునితో అవినాభావ సంబంధం కలిగి ఉంది కాబట్టి ఈ వాహనంపై స్వామి ఊరేగి భక్తులను కటాక్షిస్తాడు. సూర్యప్రభవాహన గోవింద స్వయం ప్రకాశ గోవింద. సూర్యుడు సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపుడు. అందుకే సూర్యనారాయణ అని కీర్తించబడుతున్నాడు. అట్టి సూర్యుణ్ణి వాహనంగా స్వీకరించి సూర్యుని ఒడిలో కూర్చున్నట్టుగా సూర్యప్రభ వాహనంపై ఆసీనుడై విహరించే స్వామివారి చిద్విలాన స్వరూపాన్ని వీక్షించిన వారి జన్మయే ధన్యం. చంద్రప్రభవాహన గోవింద శ్రీముద్రాంకిత గోవింద. సాగరమదన సమయంలో శ్రీ మహాలక్ష్మితో పాటు ఉద్భవించి లక్ష్మీ సోదరుడయ్యాడు చంద్రుడు. చంద్రుడు అమృతకిరణుడు, మనస్సుకు అధిదేవత. చల్లని వెన్నెలను ప్రసరింపజేసి జీవులకు ఆహ్లాదకరమైన ఆరోగ్యాన్ని అందిస్తాడు. లక్ష్మీ సహోదరుడైన చంద్రుణ్ణి వాహనంగా స్వీకరించి ఆ చంద్రప్రభ మధ్యన ఆసీనుడై విహరించే స్వామివారి చిద్విలాల స్వరూపాన్ని దర్శించిన వారి జన్మే ధన్యం. రథోత్సవదేవ గోవింద ఆద్యంతరహిత గోవింద. ఐశ్వర్యానికి, ఆధిపత్యానికి, వైభవానికి, ఘనతకు ప్రతీక రథం. రథంతోటే ఉత్సవానికి పూర్ణత్వం వస్తుంది. ఈ రథోత్సవంలో
స్వామి శ్రీదేవి భూసమేవితుడై దర్శనమిస్తాడు. దీన్ని దర్శించిన వారికి అష్టైశ్వర్యాలు, విజయాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. అశ్వవాహన గోవింద, విశ్వంబర శ్రీ గోవింద. సేనా చతురంగ బలాల్లో గుర్రం ప్రముఖమైంది. అశ్వం కూడా సాగరమథన సమయంలో సాగరం నుండే పుట్టింది. అదే ఉచ్చైశ్రవ వీరత్వానికి, విజయానికి ప్రతీక ఇది. కాబట్టి ఇది స్వామికి వాహనమయ్యే భాగ్యం పొందింది. అశ్వారూఢుడైన అచ్యుతుణ్ణి కళ్ళారా గాంచిన ఆనందించడం భక్తుల భాగ్యం. ఈ చక్రధారి గోవింద, శత్రుభంజక గోవింద. బ్రహ్మోత్సవాలు అనే ఈ మహాయజ్ఞాంతరం స్వామికి జరిగే అవభృత స్నానమే చక్ర స్నానం. బ్రహ్మోత్సవాల చివరి రోజు ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి శ్రీవారి చక్రానికి స్వామి పుష్కరంలో స్నానం చేయించడం జరుగుతుంది. అప్పుడు భక్తులందరూ స్వామివారి చక్రంతో పాటు పుష్కరంలో మునిగి పునీతులవుతారు, పాప విమోచనం పొందుతారు. ఆ తర్వాత ధ్వజావరోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. సర్వే జన సుఖినో భవంతు.